రండి. ఇక్కడ 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 రావాలి రావాలి, ఇక్కడ ఇక్కడ రావాలి 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 రావాలి. టింకు బేటా ఏమే నువ్వు తింటలేదేమే? తిన 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 తిన. టింకుగడే టింకుగడు రాకి పెట్టలేదు. రాకి లోపల అది ఎందుకో బయట ఉండలేదు. రాకి బయట నుండి. రాకి అంటే మావాడేనండి. రాకి వస్తావా? ఈరోజు ఇద్దరు చెప్దాం. లేదు రాఖీ గారి గురించి చెప్దాం అనుకున్నాను. తిన తిన తినాలి తినాలి తినాలి. ఓయ్ అయిపోయింది. సరే ఇంకో చూడు, అందరికి నిన్ను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఇంకోండి మా స్మాల్ కిడ్, వీడి పేరు రాఖీ అండి. వీడు ఆడికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 16 సంవత్సరాలు, ఇంచుమించు 16 సంవత్సరాలు అండి. అది సరే ఎంత యంగ్ ఎనర్జెటిక్ గా ఉన్నాడో చూడండి. అవునా కదా? అయితే అండి చిన్నప్పుడు మా పిల్లలు ఊరిక అదేదో సినిమాలో లాగా కుక్క కావాలని ఏడుస్తుంటారు చూడండి. అలాగా మాట మాటకి మా అమ్మాయి మా అబ్బాయి కూడా మాట మాటకి కుక్క కావాలని ఏడుస్తున్నారండి. ఏడ్చేవారు. ఏడుస్తుంటే దాన్ని ఒకవేళ తీసుకొచ్చినా, నేనేమో టీచింగ్ కదండి, స్కూల్కి వెళ్ళిపోవాలి, దాన్ని ఇంట్లో కట్టి పెట్టేసి ఉంచడం ఇవన్నీ ఇబ్బంది అయిపోద్ది అనేసి నేను చాలా కాలం అసలు ఒప్పుకోలేదు. అయితే తర్వాత ఇష్టం లేక కాదు, అంటే నాకు కుదరక, మనం పెంచామంటే ఎక్కువ ప్రేమను పంచి పెంచాలి, అంతేగాని దాన్ని ఒక అనాథలా కట్టేసో ఒక మూల పడిపేసో అలాగైతే ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకనేసి ఏంటంటే కనుక మొత్తానికి తీసుకురావాలి ఒక కుక్కని అని ఒక నిర్ణయానికి వచ్చేసాం అనమాట. అయితే అలాంటప్పుడు ఏంటంటే కనుక నాకేం ఆలోచన వచ్చిందంటే, బ్రీడ్ డాగ్ అయితే కనుక బ్రీడ్ డాగ్ కన్నా స్ట్రీట్ డాగ్ అయితే బెస్ట్. ఎందుకంటే బ్రీడ్ డాగ్ అయ్యే ఖర్చుతోటి స్ట్రీట్ డాగ్స్ ని బోల్డ్ పెంచవచ్చు అనే ఆలోచన. అందుకనేసి ఏంటంటే కనుక నేను అది స్ట్రీట్ డాగ్ అండి, అంటే ఇండియన్ డాగ్ ని మామూలు బ్రీడ్ డాగ్ కి పుట్టిన పిల్ల అనమాట. మేము ఒక పని ఉండి పిఠాపురం వెళ్ళాము. పిఠాపురం వెళ్ళేసరికి వాళ్ళ వీధిలో ఉంది పిల్ల, ఈ మా రాఖీగడ్ వీధిలో ఉంటే అప్పుడు అది అలా తిరగడం అవన్నీ చూసి నాకే బాధ అనిపించింది. వీధిలో అలా చిన్న పిల్ల అలా తిరగడం చూసి నాకు బాధ అనిపించేసి వాళ్ళని అడిగాను, ఇది ఎవరి కుక్క అంటే మాదేనండి, మేము బయటనే ఉంచేస్తున్నాము, ఇదే అదని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు మొత్తానికి దాన్ని తీసుకొచ్చాం. చిన్న పిల్ల, అప్పుడు నెల కూడా ఉండదేమో అప్పుడు, దీనికన్నా చిన్నదే. అలాంటప్పటి నుండి తీసుకుని వచ్చి ఎంత ప్రేమగా పెంచామంటే మీరు దాని అది ఎంత హెల్దీగా ఉందో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు అది మేము ఎంత బాగా చూసుకుంటున్నామని. మా కుక్కని కాదు కానీ నేను అన్ని కుక్కల్ని అంతే ప్రేమ చూపిస్తానండి. అయితే అది ఎంత మంచిదంటే అండి, మా రాఖీ చాలా మంచిదండి బాబు. దాన్ని రాఖీ అని పేరు పెట్టాం. అయితే ఎవరిని రానివ్వదు. ఇంకా ఈ వీధి కుక్కలే ఇంకా చాలా ఈ వీధి కుక్కలే ఇంకా కొంచెం అన్నా క్షమిస్తాయేమో గాని మా రాఖీ అయితే అస్సలు క్షమించదు. అయితే ఏమైందంటే కనుక మా రాఖీ గురించి ఇంకొక మాట ఏంటంటే కనుక, రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇంత ముందు విషయాలు తర్వాత చెప్పుకుందాం ఏదో సందర్భంలోని. అక్కడ పాకం చూసారు కదండి, ఆ పాక దగ్గర ఒక వాచ్మెన్ ఉండేవాడండి. ఆ వాచ్మెన్ అతను మా రాఖీని బయట వదిలేసిన ఎవరైనా తిరుగుతున్నా సరే పెద్దగా ఏం పట్టించుకునేది కాదు, ఎవరిని ఏమనేది కాదనమాట. అయితే ఒకరోజు వాచ్మెన్ ఎందుకు డబ్బుల కోసమని వచ్చాడనమాట మా ఇంటికి. మా రాఖీ బయట ఉంది, మా అమ్మాయి ఏమో ఇక్కడ లోపల ఉంది. ఈ గేటు దగ్గరే ఇలా నిలబడి ఉందనమాట. అయితే వాచ్మెన్ ఆ దూరంలో ఉన్నంతసేపు రాఖీ ఏం మాట్లాడలేదండి. అయితే నాకు డబ్బులు కావాలమ్మా, ఒక 200 కావాలి లేకపోతే 500 కావాలి అనేసి తను అడుగుతున్నాడు. అడిగితే అయ్యో మా అమ్మ వాళ్ళు లేరు, నా దగ్గర డబ్బులు లేవు అని మా అమ్మాయి ఏదో చెప్తుంది అనమాట. అయితే ఈలాగా ఏంటంటే అలా మాట్లాడుతూ అతని దగ్గరికి వస్తున్నాడు అనమాట.
దగ్గరికి వచ్చేసరికి దానికి ఏమనిపించిందో తెలియదు, దానికి ఏదో అనుమానం వచ్చిందనమాట. అతను ఎప్పుడు ఫుల్ గా తాగేసి ఉంటాడు అనమాట ఆ వాచ్మెన్. ఈ గేట్ దగ్గరికి వస్తుంటే ఎక్కడ లోపలికి వచ్చేస్తాడో అనేసి పడేసుకుందండి. నిజంగా నాకు అదైతే ఆ సంఘటన వల్లే నాకు తెలీదు. నేను వచ్చిన అతనే చెప్తాడు, బాబా మీ అమ్మాయి దరిదాపుల్లోకి ఎవరిని రానివ్వదండి ఇది. నేను మీ అమ్మాయి దగ్గరికి ఇలా వెళ్ళబోతున్నాను, డబ్బుల గురించి మామూలుగా మాట్లాడుతూ వెళ్ళబోతున్నాను, ఇలా నన్ను పట్టేస్తుందండి ఇది. మీ రాకి మామూలుగా అంటే ఏమందో, కానీ చూడండి మీ అమ్మాయి అంటే ఎంత ప్రేమో అనేసి అతను చెప్తున్నాడు అనమాట. అది అంత కృతజ్ఞత చూపుతుంది అనమాట. అక్కడ అంటే ఖచ్చితంగా నాకు బాధ అనిపించింది అనుకోండి అతన్ని. కానీ ఈ రోజుల్లో ఎవరిని నమ్మనందుకు లేదు కదండి, అందరూ మంచిలాగా కనబడతా ఉంటారు. ఆ రోజు ఏదో సందర్భంలో మా అమ్మాయి ఒక్కతే ఉంది, మా వాళ్ళు అందరూనేమో బయటకు వెళ్ళారు. మరి అలాగ వస్తుంటే ఎవరికన్నా భయం వేస్తుంది కదా. అలాంటప్పుడు అది అంత ప్రొటెక్షన్ గా ఉందండి. నిజంగా నాకు ఎంత నమ్మలేకపోయాను. మా అమ్మాయి వచ్చి చెప్తుంటే అస్సలు నమ్మలేకపోయాను, మా రాకే ఎంత ప్రొటెక్ట్ చేస్తుందని. మామూలుగా కూడా ప్రొటెక్ట్ చేస్తుందిలేండి పాపం. ఏదైనా చిన్న శబ్దమైనా సరే అస్సలు ఒప్పుకోదు, ఎవరిని అస్సలు లోపలికి రానివ్వదు. బయటంతానేమో ఈ కాపలాగా చెప్తాయి, లోపలేమో మావాడు కాపలాగా చెప్తాడు. అదండి మా రాఖీగడ్ స్టోరీ. ఇంకా చాలా చాలా చిన్నలు ఉన్నాయి వాడి, అవన్నీ కూడా ఒకటొకటి చెప్పుకుందాం తర్వాత.